హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేణిగుంట హైమ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను రోజువారీ పనుల్లో కొన్ని ఎక్స్ట్రా పనులు కూడా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అదే మీకు చూపెడదామని వీడియో తీశాను. ఎక్కడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఫ్రెండ్స్, ఈ మధ్య దగ్గర దగ్గర 20 రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. కొంచెం అటు ఇటు హెల్త్ ఉండడం వల్ల క్లీన్ చేయడం వదిలేశాను. ఇదైతే చాలా గాబరా గాబరాగా అనిపించింది. ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ అయితే లెక్కలేనన్ని రకాలు తెచ్చి పెట్టేస్తూ ఉంటారు. ఇటుపక్క ఫ్రిడ్జ్లో కూడా ఇంకా ఒక దోస పండు ఉంది, అది కట్ చేయాలి. ఇలాగా తెచ్చి పడేస్తే ఎండలకి బాగా పాడైపోతున్నాయి. కట్ చేసి పెడితే సరిగా తినరు, అందుకని ఎత్తి ఫ్రిడ్జ్లో పెడతాను. మా పిల్లలు అయితే అరుస్తూ ఉంటారు, ఫ్రిడ్జ్లో పెట్టకండి, పెట్టి తినకండి, వయసు ఏం చిన్న వయసా మీకు అని. కానీ తప్పదు ఫ్రెండ్స్, కొన్ని అలాగ బయట పడేస్తే డబ్బులు పెట్టి తెచ్చినవి కదా, అవన్నీ వేస్ట్ అయిపోతాయి అని ఇలాగ పెట్టేస్తూ ఉంటాను. పిల్లలు ఉంటే మాత్రం అన్నీ సేల్ చేసేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టనివ్వరు నన్ను. ఇలాగైతే అన్నీ ఎక్కడక్కడ పడేసేస్తున్నానని చెప్పాను కదా, అవన్నీ కవర్లు తీసి చూస్తున్నాను. పాతవి పచ్చిమిర్చి కొంచెం వాడినట్టుగా ఉన్నాయి, ఇంక వాటిల్లోని కొద్దిగానే ఉన్నాయి. ఫ్రెష్ పచ్చిమిర్చి ఇందులో కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి లేకపోతే వంటలు పూర్తిగా చేసినట్టు సంతృప్తి అనిపించదు మాకు. మా ఇంట్లో కోడలికి నాకు అదే పరిస్థితి. పచ్చిమిర్చి బాగా అలవాటైపోయింది ఫ్రెండ్స్ మాకు. అన్నిట్లో పచ్చిమిర్చి వాడుతూ ఉంటాము, కానీ మా బంధువులందరూ పచ్చిమిర్చిలు తినకండి అంటారు. అలవాటైపోయిన ప్రాణం, ఇంకేం చేద్దాము. ఎండుమిర్చి కూడా వాడతాను, కానీ కొన్ని కూరలకే వేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే అలాగ తుడిచేసి మిగిలినవన్నీ ఎత్తి పూర్తిగా క్లీన్ చేసేసాను ఫ్రిడ్జ్. అంటే పూర్తిగా అంటే అణువు కాదు, టెంపరవరీగా క్లీన్ చేశాను. ఇంకొక రోజు పూర్తిగా నీట్గా క్లీన్ చేద్దామని చెప్పా కదా. ఫ్రిడ్జ్లో దోసపండు ఉంది ఫ్రెండ్స్ అని, అది తీసి చెక్కు తీస్తున్నాను. కొద్దిగా ఒకవైపు పాడైపోయింది ఫ్రెండ్స్, అంటే కూలింగ్ ఎక్కువ తగిలి అలాగా నీరు కారినట్టు అయిపోయింది. అక్కడ వరకు తీసి పడేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు చూశారనుకోండి నన్ను బాగా తిట్టి పెడతారు. వాళ్ళు వచ్చే లోపల కట్ చేసేద్దామని చకచక కట్ చేసి పెడుతున్నాను. అదిగోండి కట్ చేసి పెట్టేసి నీళ్ళంతా వంపేసి శుభ్రంగా కట్ చేసి స్టీల్ డబ్బాలో వేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. మా వాళ్ళు తిడుతూ ఉంటారని చెప్తూ ఉంటా కదా, ప్లాస్టిక్ కంటైనర్స్ వాడొద్దు అంటున్నారు పిల్లలు. కాకపోతే ఎక్కువ ఉన్నప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్లోనే వేయాలి. స్టీల్ డబ్బాలు అయితే ఇంక తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉన్నాయి, కొనకూడదు అనుకుంటాను, కానీ ఇలాంటి వాటికైతే ఇంకా కంపల్సరీ కదా. ఇంకొకటో రెండో డబ్బాలు కొనుక్కొని వచ్చుకోవాలి. ఫ్రూట్స్ కోసమే ప్లాస్టిక్ కంటైనర్లు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో నిర్ణయించుకున్నాను నేను కూడా. ఇంక అందుకని పొడులు పప్పు దినుసులు పోసుకునే డబ్బాలు వాడుతున్నాను ఈ మధ్య. అవి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? మీరు ఎలా స్టోర్ చేస్తున్నారు ఫ్రూట్స్? ప్లాస్టిక్ కంటైనర్స్ వాడకూడదు, రకరకాల జబ్బులు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా. ఇక్కడైతే నేను రైస్ పెట్టేసా ఫ్రెండ్స్. ఈరోజు ఈ చిన్న కుక్కర్లో పెట్టేశాను రైసు. రాగి ముద్ద కూడా చేయాలి. ఇదిగోండి ఫ్రూట్స్ చెప్పా కదా, పప్పు దినుసులు పోసుకునే డబ్బాలో స్టోర్ చేస్తున్నానని. ఇదిగోండి ఈ డబ్బాలో స్టోర్ చేసి పెడుతున్నాను, ఇష్టపడినప్పుడు తింటారులే అని. అది కూడా 1 అవర్ ఆర్ 2 అవర్స్ ముందుగా తీసి పెట్టాలి బయట. అలాగే కూల్గా కూడా తినకూడదు అని చెప్తూ ఉంటారు. ఇక్కడైతే నేను కాకరకాయ పులుసు చేశాను ఫ్రెండ్స్. సో యమ్మీ. ఇదిగోండి ముద్దగా చేశాను. దీనికి సైడ్ డిష్గా పన్నీరు డీప్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. 65 అంటే మన పిల్లలు అంటే లైవ్లో పిల్లలు నవ్వుతున్నారు. 65 ఏంటమ్మా ఇదేంటి అని ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ పెడుతున్నారు. నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను ఉపయోగిస్తున్నాను. మీరు అలాగ మాట్లాడితే ఎలాగో పిల్లలు, నాకు కామెంట్ పెట్టే పిల్లలు ఈ వ్లాగ్ చూస్తే నవ్వుకోండి బాగా. ఇదిగోండి మసాలాలన్నీ వేసి పెట్టేసి మొన్న చూపెట్టాను కదా, ఈరోజు మళ్ళా తెచ్చారు. అది ఇలాగ చేస్తున్నాను. పన్నీర్ అంటే ఇష్టం అని చెప్పాను కదా నాకు, నా కోసం అని తెచ్చేస్తూ ఉంటారు ఇంట్లో. ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసాను. ఆనియన్స్ వేసిన కాకరకాయలు కదా, నేను అది తినను, అందుకని రసము ఈ పన్నీర్తో అడ్జస్ట్ అయిపోతాయి ఈరోజు. మీరేం చేశారు వంటలు? తప్పకుండా కామెంట్, లైక్, షేర్